వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు లెమన్ పెప్పర్ చికెన్ చేయడం చూపిపోతాను. నేను లెమన్ పెప్పర్ చికెన్ చేయడానికి కావాల్సిన పదార్థం ఏంటని చూపిస్తాను. నేను ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఒక లెమన్ ఫుల్ జ్యూస్ పెట్టుకోకుండా ఒక్క స్పూన్ అంత కర్డ్, ఒక పచ్చిమిర్చి, పెప్పర్ 1/2 స్పూన్, గరం మసాలా 1/4 స్పూన్, ఒక 1/2 స్పూన్ గల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ నేను కొద్ది మసాలా ఐటమ్స్ పెట్టుకున్నానండి. ఒక చిన్న ఆకు, ఒక బిర్యానీ ఆకు, ఒక్క ఏలక్కి, 2 లవంగం, కొద్దిగా పట్ట, ఒక పించుడంతా సోంపు పెట్టుకున్నానండి. రండి ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు నేను చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్లో నేను చికెన్ తీసుకున్నానండి. బౌల్ నేను కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. లెమన్ జ్యూస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పెప్పర్ అండి. పెప్పర్ తర్వాత కూడా వేయాలి కొంచెం. తర్వాత నేను ఆఫ్ వేసుకుంటున్నాను. మంచి కలబెట్టుకోవాలి. నేను కొద్ది ఉప్పు మర్చిపోయినప్పుడు నేను ఉప్పు వేసుకుంటాను దీనికి. సో ఇప్పుడు నేను 30 minutes అయిపోయింది. నేను ఫ్రిడ్జ్ నుంచి బయట తీసుకున్నాను దీన్ని. నెక్స్ట్ దీన్ని కడాయి పెట్టి నేను ఆల్రెడీ 1 స్పూన్ ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ పెట్టుకున్నాను అండి. నేను ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసుకుంటాను కడాయికి. సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని మీరు ఈ ముక్కలు మాత్రమే తీసి పెట్టుకోవాలండి. ఆల్రెడీ ఏముందో ఈ పెరుగు మసాలా అంతా అట్లనే ఉండాలి. ఇప్పుడు దీన్ని అన్నీ కలిపిపోయకూడదు. కొంచెం చికెన్ మంచిగా కొంచెం రోస్ట్ వేసుకోవాలి. రోస్ట్ అయిన తర్వాత నేను యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఇలాగే అన్ని ముక్కలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది అయిందండి, కొంచెం రోస్ట్ అయింది. అప్పుడే నేను ఈ మసాలా ఐటమ్స్ ఉంది వేసుకుని మీకు చూపించలేదు. నేను ఇప్పుడు ఆల్రెడీ దీన్ని యాడ్ చేసుకున్నాను. నేను మీకు ఫస్ట్ లిస్ట్లో చూపించినట్టుగా ఇప్పుడు అయ్యింది. ఇది అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకుని చికెన్లో ఏం మిశ్రమం ఉండిందో ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. దాన్ని ఇప్పుడు యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ఒక్క 2 minutes దీన్ని అట్లా వేయనివ్వండి. పచ్చివాసన పోతాయి, పెరుగులు ఉండేదాన్ని పచ్చివాసన అంతా పోతాయి. పోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి దీన్ని కొత్తిమీరను కొంచెంగా పెప్పర్ యాడ్ చేయాలి. పెప్పర్ యాడ్ చేసి తిప్పేస్తాం. రెడీ అయిపోయిందండి. జ్యూసీ లెమన్ పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఆల్రెడీ లెమన్ అండ్ పెరుగు రెండు కలిపి మనం ఫ్రిడ్జ్లో పెట్టింటాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీకు చపాతీకి అయితే అద్దరిపోతుంది. చపాతీ పరోటాకి చాలా బాగుంటుంది. ఇప్పుడు అయిపోయింది ఇది. దీనికి ఇంకా కొద్దిగా లాస్ట్గా పెప్పర్ యాడ్ చేసుకుంటాం. పెప్పర్, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తామండి. యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆపేస్తున్నాం. సో లెమన్ పెప్పర్ చికెన్ రెడీ అయిపోయిందండి. చాలా జ్యూసీగా ఉంటుంది. చాలా మంచిగా టేస్ట్ సూపర్ ఉంటుంది. మీరు ఇలాగ ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది కామెంట్ చేయండి. మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.